హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి పైన ఇప్పుడు హనీ ట్రాప్ కేసు కింద కేసు నమోదు అవ్వడం జరిగింది. 86 లక్షలు మోసం చేసిందని ఇద్దరు బాధితులు ఆమె మీద ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి నిజంగా ఆమె హనీ ట్రాప్ కు పాల్పడిందా? ఆమె వర్షన్ ఏంటి? వాళ్ళ వర్షన్ ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, సౌమ్య శెట్టి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మామూలుగా వార్తల్లో అప్పుడప్పుడు నిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆమె మీద వైజాగ్ లో అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయిపోయింది. హనీ ట్రాప్ చేసింది, 86 లక్షలు మోసం చేసింది అని చెప్పేసి. మరి నిజంగా హనీ ట్రాప్ కు పాల్పడిందా? వీళ్ళ వర్షన్స్ ఏంటి? ఆమె వర్షన్ ఏంటి మేడం? ఇప్పుడు ఒక అతను ఏం చెప్తున్నాడంటే దఫాల వారీగా 86 లక్షలు నేను ఆమె అకౌంట్ లో వేసాను. ఈ అకౌంట్ లో వేసినప్పుడు ఆమె నాతో స్నేహంగా ఉంటాను అని చెప్పింది అని చెప్తే నేను వేశాను. అంటే నా ఒక్కదాంతోనే స్నేహంగా ఉంటారంట, నాతోనే ఉంటారు. అది ఒక రకంగా ఇండైరెక్ట్ గా సహజీవనం లేదని అనుకోవచ్చు. ఓకే, అంటే ఇంకా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక అది ఒక వివాహిత సంబంధం గా చూడాలి. అయితే మరి ఆమె ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నాతో బాగుంది, ఈ డబ్బులు నగలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేనేమి ఇవ్వను అని అర్థమైన తర్వాత నా నంబర్ బ్లాక్ చేసింది అని చెప్తున్నాడు. నన్ను ట్రాప్ చేసింది అని అతను చెప్తున్నాడు క్లియర్ గా. సరే, ఆవిడేమంటది, ఒక ఏదో ఏమంటారు షార్ట్ ఫిల్మ్ తీసాము, ఈ షార్ట్ ఫిల్మ్ లో మా ఇద్దరి మధ్యలో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి, ఆ ఇంటిమేట్ సీన్స్ చూపించి అదే సాన్నిహిత్యం అని చెప్తున్నాడు. మా మధ్య అలాంటి హనీ ట్రాప్ ఏమీ లేదు, అసలు వాళ్ళు సినీ ట్రాప్ చేశారని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే హనీ ట్రాప్ వర్సెస్ సినీ ట్రాప్ లాగా ఉంది. కానీ మనం కొంచెం లోతులోకి వెళ్ళి వాస్తవాలు కనుక మనం తీసుకుంటే కనుక అసలు ఈ సౌమ్య శెట్టి ఇంతకు ముందు ఒక స్నేహితురాలు ఇంట్లో దొంగతనం చేసింది అనేది వచ్చింది. దానప్పుడు కూడా ఏం చెప్పింది అమ్మాయి వివరణ, ఆ అమ్మాయి దొంగతనం చేసి నాకు ఇచ్చింది, ఇంట్లో నుంచి దొంగతనం చేసుకొచ్చి నాకు ఇచ్చింది, ఇంట్లో అది ఒప్పుకోకపోవడం తోటి నేనే తీసుకున్నాను అనేది వచ్చింది అని చెప్పింది. దొంగతనం చేసినా, దొంగతనానికి సహకరించిన, దొంగలను దాచిపెట్టినా, దొంగలకు నీళ్లు పోసినా తప్పే. ఆ నేరంలో నువ్వు భాగస్వామి అయినట్టే లెక్క. నేరస్తులు ఎవరు, నేరం చేయడానికి పురికొల్పిన వారు ఎవరు, భాగస్వాములు ఎవరు, మళ్ళీ నేరస్తులు దాచిపెట్టింది ఎవరు, వీళ్ళందరికీ మన చట్టంలో శిక్ష ఉంది. కాబట్టి మరి అది ఆ కేసు ఏమైందో, మరి ఆ కేసు విచారణ ఎదుర్కొంటుందో లేదో, ఏం జరిగిందో తెలీదు, అది అలా మరుగున పడుతుంది. ఇది రెండో కేసు. మరి ఈ కేసులో చూసుకుంటే ఒకవేళ షార్ట్ ఫిల్మ్ తీసేటట్లే అయితే కనుక షార్ట్ ఫిల్మ్ కి అన్ని డబ్బులు ఉంటాయా అనేది ఓకే. రెండోది, నీకే ఎందుకు ఇస్తారు? వాళ్ళు తీసేటట్లయితే వాళ్ళ దగ్గర పెట్టుకొని నీకు రెమ్యూనరేషన్ వరకు ఇస్తారు. 86 లక్షలు నీకు ఎలా ఇస్తారు వాళ్ళు? పైగా నగలంటే వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు, అది దానికి సాక్ష్యాలు ఆధారాలు ఎదుర్కొనే తెలియదు. కానీ 86 లక్షలు మటుకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి కనీసం నువ్వు అప్పనే అనుకో, లేదా బిజినెస్ అనుకో, మీ ఇద్దరి మధ్యలో బిజినెస్ పార్ట్నర్షిప్ డీల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకుండా నీ అకౌంట్ లోకి వేస్తే అనుకుంటున్నావు. మరి అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయావు, ఎందుకు ఫోన్లు ఎత్తట్లేదు అని చూసుకుంటే ఇది క్లియర్ కట్ గా ఖచ్చితంగా మోసం లాగానే కనిపిస్తుంది. ఈమె ట్రాప్ చేసింది అని అనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో నాకు ఏకైక ఆపద్బాంధవుడు ఎవరు గుర్తొస్తున్నారంటే శేఖర్ భాష గుర్తొస్తుంది. అసలు ఇలాంటి వాళ్ళ పక్షమే కదా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు సమాజానికి. ఇప్పుడు మేమంటే సోషల్ యాక్టివిస్ట్, మేమంటే కేవలం మహిళల పక్షానే ఉంటాము, మహిళల కోసమే పనిచేస్తాము, మగవాళ్ళు ఏ ఏట్లో ఏ తందలో కలిసిపోయినా మేము పట్టించుకోము. కానీ ఇప్పుడు ఆయన మరి మెన్ యాక్టివిస్ట్ అంటున్నాడు, వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడు. మరి అసలు ఈ బాధితుడు ఎందుకు పోలీసులు సుమోటోగా కేసు తీసుకున్నట్లు ఈ వార్తల్లో చూసైనా శేఖర్ భాష ఎందుకు అప్రోచ్ కాలేదు? నేను డిమాండ్ చేస్తున్నాను శేఖర్ భాష, అసలు నువ్వు ఎందుకు రావట్లేదు బయటికి వచ్చి ఆ బాధితుడి పక్షాన ఉండు. నీకు ఒక ట్రూపు, నీకు ఒక బ్యాచ్ ఉన్నారు కదా, మీరందరూ కలిసి వీడియోలు చేయండి ఛానల్స్కి వెళ్ళి.
సౌమ్య శెట్టికి వ్యతిరేకంగా హనీ ట్రాప్ జరిగిపోయింది. ఇంకేముంది అసలు, ఎంత ఎంత ఘోరం జరిగిపోయింది. ఎంత నేనేది కావాలని మాట్లాడుతుంది కాదు, నేను నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే మాకు మహిళల కేసులు గురించి మాట్లాడడానికి పరిష్కారం చేయడానికి మాకు సమయం సరిపోవట్లా. పైగా మేము ఎంత అవునన్నా కాదన్నా స్త్రీ పక్షపాతం, నువ్వంటే పురుష పక్షపాతం కదా. మరి నీ సాటి పురుషుడికి ఇంత అన్యాయం జరిగింది. 86 లక్షలు అంటే ఏం చిన్న మాట కాదు. ఆయన చిన్న ఫ్యామిలీ కోసం పెట్టాడా, లేకపోతే వివాహిత సంబంధం కోసం పెట్టాడా, సహజీవనం కోసం పెట్టాడా, ఎలా పెట్టినా కానీ ఆమెకైతే 86 లక్షలు ఇచ్చాడు కదా ఉద్యోగానికి. ఆమె అయితే దోచుకుంది కదా. మరి నువ్వు రావేంటి బయటకు అసలు? నేను నిన్న ఎప్పుడో చూసాను ఈ వార్త. నిజంగా నాకంటే ముందు శేఖర్ భాష మాట్లాడతానని నేను అనుకుంటే శేఖర్ భాష ఇంతవరకు అంతులేడు. మరి కనీసం ఈ వీడియో చూసైనా సరే శేఖర్ భాష బయటకు వచ్చి అతనికి న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అతనికైతే న్యాయం చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు సౌమ్య శెట్టి మీద ఇది ఒక కేసు కాదు, ఇది రెండో కేసు. పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ విధంగా వాడుకుంటే మటుకు దుర్వినియోగం అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు నమ్మకండి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము అనేది ఏ విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాల్ని అంటే, చిన్న చిన్న బట్టలు వేసుకునో లేకపోతే సాహస కృత్యాలు చేస్తున్నట్లుగా చూపించో. మగపిల్లలు అయితే సాహస కృత్యాలు చేస్తున్నట్లు, ఆడపిల్లలు అయితే చిన్న చిన్న బట్టలు వేసుకొని, లేదు అనుకుంటే డాన్సులు వేసో లేకపోతే కొన్ని జగుత్సాకరమైన డైలాగులు మాట్లాడో, లేదు అనుకుంటే అసలు సామాజిక పరంగా సమాజానికి అవసరమైన మాటలో లేదా అవగాహన కలిగించే విషయాలు, చట్టాల పట్ల, న్యాయాల పట్ల, లేకపోతే జరుగుతున్న మోసాల పట్ల అవగాహన కలిగించడానికి వీళ్ళేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. వీళ్ళు ఎంతసేపు ఏంటి అంటే వీళ్ళని 10 మంది చూసేటట్లుగా ఆకర్షించడం కోసమే చేస్తున్నారు. మళ్ళీ ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి తద్వారా మళ్ళీ వీళ్ళని అడ్వర్టైజ్మెంట్లకి వాటికి తీసుకుంటున్నారు. అలాగే సినిమా ఛాన్సులకి కానీ, లేకపోతే సీరియల్స్ కానీ, లేకపోతే వెబ్ సిరీస్ ఇట్లాంటి వాటికి ఇది వయాగా పనిచేస్తుంది. ఇదివరకు ఏంటి, ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆ పని లేకుండా సోషల్ మీడియాలో మేము ఎంత ఎక్స్పోజింగ్ చేయగలము, మా నటనా కౌశలం ఎంత ఉంది అనేది చూపించుకుంటున్నారు. ఓకే, అది రాంగ్ ట్రాక్ పట్టినంత వరకు పబ్లిసిటీకి, మీరు చేయబోయే పనికి పబ్లిసిటీ వరకు అయితే పర్వాలేదు. కానీ వేరే వాళ్ళని మోసం చేయడానికి పబ్లిసిటీని వాడుకోవడం కరెక్ట్ కాదు. ఇది చాలా ఖండించాల్సిన విషయము. నేనైతే మహిళా హక్కుల కోసం పోరాడేదాన్ని మనిషి అయినప్పటికీ కూడా ఆ పురుషుల పట్ల నేను చాలా బాధపడుతున్నాను. అతను మోసం జరిగింది, అతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఒక భార్య ఉందన్నా, రెండో భార్యగా ఉంటానను, రెండో కుటుంబంగా ఉంటానను, చిన్నింటిగా ఉంటానను, ఒక అమ్మాయిని మీరు డబ్బులున్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి ఇలా కొనుక్కోవడం మటుకు ఇది వ్యభిచారం కిందే వస్తుంది తప్పితే వేరేగా ఏమీ రాదు. కాకపోతే ఇద్దరు మేజర్లు ఇష్టపడి వాళ్ళు కలిసి ఉంటే అది తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది అని కూడా మీరు చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అలాగే కనుక ఉండుంటే కనుక ఇందులో మోసము అన్యాయము ఏమీ లేకపోతే అతను ఇప్పుడు కంప్లైంట్ పెట్టడానికి ఆస్కారం ఉండుండేది కాదు. ఏదైనా ఇది కరెక్ట్ కాదు. కొంచెం మగపిల్లలు కూడా డబ్బులున్నాయని పొగరుతోనో విచ్చలవిడితనంతోనో ఆడపిల్లలు వచ్చేస్తారు, మా డబ్బులు చూసి వచ్చేస్తారు అని చెప్పి ఆ డబ్బులు ఉండడమే ఒక లైసెన్స్ గా మార్చుకోవడం మటుకు కరెక్ట్ కాదు ఈ కేసును బట్టి. ఏదైనా మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నా, శేఖర్ భాష ఎక్కడున్నా సరే వచ్చి అతను న్యాయం చేయాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.